నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉగ్రవాదంపై ప్రపంచ ఉమ్మడి పోరు ఆవశ్యమన్న ప్రధాని. గాజా శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ వేదికగా మద్దతు. $8,952 కోట్ల విదేశీ బ్యాంకుల రుణాలతో బడుల అభివృద్ధి. కేంద్రం పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఒక్క ఏడాది 33,000 కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చిన సర్కార్. తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకున్న ప్రభుత్వం. ఖమ్మంలో ఉధృతంగా భూదా నిర్వాసితుల ఆందోళనలు. వీధిన పడ్డ ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆవేదన. కనుల పండుగగా శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణం. యాదగిరీశుడి క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తజనం. ఉగ్రభూతంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అది శాంతికి ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ తరపున ఆయన విస్పష్ట మద్దతు ప్రకటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలం శాంతి నెలకొలేందుకు అది దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు మోదీ నెతన్యాహు మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. 2 రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానం పలికారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ఇరువురు హోటల్కు వెళ్లి కొద్దిసేపు చర్చలు జరిపారు. అక్కడ ప్రధాని మోదీని ప్రవాస భారతీయులు కలిశారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ప్రవాసులు నృత్యాలు చేశారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటు కనెసెట్లో చరిత్రాత్మక ప్రసంగం చేశారు. తొలుత ప్రధాని మోదీని తమ అత్యున్నత పురస్కారమైన స్పీకర్ ఆఫ్ ద కనెసెట్ మెడల్తో కనెసెట్ గౌరవించింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంటు తెలిపింది. కనెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా ప్రధాని మోదీకి పురస్కారం ప్రదానం చేశారు. ఈ మెడల్ను అందుకున్న తొలి నేత మోదీ అని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్, పాలస్తీనా 2 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన నేతగా మోదీ నిలిచారు. ప్రధాని మోదీ కనెసెట్లోకి రాగానే పార్లమెంటు సభ్యులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అనంతరం కనెసెట్ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించరాదని ఉద్ఘాటించారు. భారత్ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి ఇజ్రాయెల్ ఒక మంచి స్నేహితుడి మాదిరిగా అండగా నిలిచిందన్నారు. అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లను అధిగమించి భారత్కు భరోసా ఇచ్చిందన్నారు. భారత్ సుదీర్ఘకాలం నుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, ఈ మహమ్మారిని అణచివేసేందుకు తాము చేస్తున్న కృషికి ఇజ్రాయెల్ ఎప్పుడూ అండగా ఉందన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించి తీరాల్సిందేనని మోదీ తేల్చి చెప్పారు. No cause can justify the murder of civilians. Nothing can justify terrorism. India has also endured the pain of terrorism for a long time. We remember the 26/11 Mumbai attacks and the innocent lives lost, including Israeli citizens. Terrorism aims to destabilize societies, to block development and to erode trust. Countering terrorism requires sustained and coordinated global action because terror anywhere threatens peace everywhere.
భారత్ ఇజ్రాయెల్ మధ్య బలమైన భాగస్వామ్యం ఇరు దేశాల ప్రయోజనాలకే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వానికి కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న దిగువ, సాధిస్తున్న విజయాల్ని భారత్లో అనేక మంది కొనియాడుతున్నారని చెప్పారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ఇటీవలి ఏళ్లలో ద్వైపాక్షిక సరకు వాణిజ్యం చాలా రెట్లు పెరిగిందని, ఇప్పటికీ మరింత పెరుగుదలకు ఆస్కారం ఉందన్నారు. అందుకే ఇరు దేశాలు ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ మద్దతిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. The Gaza Peace Initiative that was endorsed by the UN Security Council offers a pathway. India has expressed its firm support for the initiative. We believe that it holds the promise of a just and durable peace for all the people of the region, including by addressing the Palestine issue. Let all our efforts be guided by wisdom, courage, and humanity. The road to peace is not always easy. అంతకుముందు ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసించారు. మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ తన సోదరుడు అని పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమని నెతన్యాహు భావోద్వేగంతో ప్రసంగించారు. ఇరు దేశాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. టెల్ అవీవ్ విమానాశ్రయంలో తనను మోదీ ఆలింగనం చేసుకున్నారన్న నెతన్యాహు కెన్సెట్లో ప్రతి ఒక్కరి తరపున దాన్ని తిరిగి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇది తమ మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనమని చెప్పారు. ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్లో ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ నెతన్యాహు కలిసి జెరూసలేంలో టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్కు వెళ్లారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తయారు చేసిన వివిధ వస్తువులు, ఆవిష్కరణలను ఇరువురు ప్రధానులు ఆసక్తిగా తిలకించారు. వివిధ వస్తువుల్లో ఉపయోగించిన సాంకేతిక, వాటి ఉపయోగాలను నిర్వాహకులు మోదీకి వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఎగ్జిబిషన్లో పలు వస్తువులు విశిష్టతను మోదీకి తెలియజేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని సైతం ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా ఇరువురు ప్రధానులు ఆసక్తిగా తిలకించారు. సర్కార్ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఏషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి నుంచి మొత్తం 8,952.55 కోట్ల రుణం పొందేందుకు ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడీబీ నుంచి తీసుకోనున్న 4,049.11 కోట్ల రుణంతో నిర్మాణాలు కాకుండా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కావాల్సిన సౌకర్యాల కల్పనకు వినియోగించనుంది. కృత్రిమ మేధ ల్యాబులు, స్మార్ట్ తరగతి గదులను నిర్మించనుంది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా మరో 30% కలిపి ఖర్చు చేస్తారు. ప్రభుత్వ స్కూళ్లను సురక్షిత, నాణ్యమైన విద్య అందించే కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందుకు గాను ఏఐఐబి నుంచి 4,903 కోట్ల రుణం పొందనుంది. ఈ నిధులతో ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఉత్తమ మౌలిక వస్తువులను కల్పించడంతో పాటు ఆటపాటలతో చదువు నేర్పించేందుకు అవసరమైన వస్తువులు సమకూర్చనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వం 2025లోనే 33,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కాళేశ్వరం కార్పొరేషన్ ఈ మేరకు సమాధానమిచ్చింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలపై కసరత్తు చేసి రీస్ట్రక్చరింగ్ చేయాలని నిర్ణయించింది. అధిక వడ్డీ రేట్లతో ఉన్న స్వల్పకాలిక రుణాలను తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకునేలా కేంద్రం నుంచి అనుమతి పొందారు. అందులో భాగంగా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలకు 2024లో 13,388 కోట్లు, 2025లో 33,574 కోట్లు చెల్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నుంచి 2023 వరకు 25,801 కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 46,962 కోట్లు చెల్లించింది. 2020 నుంచి 2025 వరకు 6 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలకు 72,000 కోట్లకు పైగా చెల్లించారు. ఈ ఏడాది జనవరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలకు 417 కోట్లకు పైగా వడ్డీ చెల్లించినట్లు కార్పొరేషన్ తెలిపింది. వారంతా నిలువ నీడలేని నిరుపేదలు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన సొమ్మంతా మధ్యవర్తుల్ని నమ్మి దారపోసి ఇల్లు నిర్మించుకున్నారు. అయితే వారు ఇచ్చినవి నకిలీ పట్టాలని తెలియక సంబరపడ్డారు. ఇల్లు కట్టుకున్నవి భూదాన్ భూములని ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు.
దీంతో కళ్ల ముందే నివాసాలను కూలగొడుతుంటే తల్లడిల్లిపోయారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 100 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భూదాన్ భూముల్లో ఎవరికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదంటూ మంగళవారం మొదలుపెట్టిన ఇళ్ల కూల్చివేతలు 2వ రోజు కొనసాగడంతో బాధితులు రోడ్డున పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా చెల్లించి రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుంటే వారి కళ్ల ముందే అధికారులు వారి నివాసాల్ని నేలమట్టం చేశారు. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కళ్ల ముందే కూలిపోతుంటే తల్లడిల్లిపోయారు. బరువెక్కిన గుండెలతో ఇంటి సామాన్లు తీసుకుని రోడ్డున పడ్డారు. 1 కాదు 2 కాదు, దాదాపు 600కు పైగా కుటుంబాలు తీరని వేదనతో ఉబికి వస్తున్న కన్నీరుతో అక్కడ్నుంచి బయటకొచ్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా చెల్లాచెదురయ్యారు. కనీసం చెప్పాలి కదా, మాకు క్యాల్ చేయండి అమ్మా, మేము తీసేస్తున్నాం అని చెప్పాలి కదా. ఏది లేదు, వచ్చేసారి ఎమ్మటెమ్మట్లో పడేస్తారు. కనీసం వండుకోవటానికి గిన్నెలు కదా, మా కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా మాకు. కనీసం పిల్లలకు కూడా మొహం కూడా చూడరండి మాకు. దాంట్లోనే మమ్మల్ని కూడా బూడ్చిపెట్టచ్చు కదా, మా ఇల్లు కూలగొట్టిరు. మాకు ఏది లేకుండా చేసిరు. ఇప్పుడు ఇక్కడ అప్పు చేసి పుస్తకాలు అమ్ముకొని కట్టుకున్నాం. మేము కష్టం చేసుకుంటే బతుకుతాం మేము అని చెప్పకుండా మాకు కూల్ చేశారండి. మా సామాన్లన్నీ అక్కడే ఉన్నాయండి. సార్ మేము ఇక్కడ ఉండి 9 సంవత్సరాలు అయింది. నిన్న వాళ్ళు సడన్గా వచ్చి 5ంటికే మూసారు. మాకు ఆడే మేము అయ్యో మాయం అయినాము. అసలు ఏం చేయాలో మేము సమాలు కూడా చదరలే. సార్ వాళ్ళే వచ్చి సమాలు చదిరి వాళ్ళే అసలు సగం కూడా దోపిడీ కూడా చేశారు. మా అయ్య అయితే వాళ్ళే ఈడ దింపారు, ఆడ చేశారు. అసలు ఏం అయ్యో మాయంగా అయింది మాకైతే. మాకు ఆడలేదు, దిక్కు లేదు, దిపాన్ లేదు. మాకు మేము రోడ్డు మీద అయినా కూర్చుంటాం కానీ మీ ఇల్లు మాకు ఆడైనా జాగ చూపెట్టాలి. నీళ్లు లేక పిల్లలు అయితే కళ్ళు తిరిగి ఎన్నిసార్లు కింద పడ్డారు. అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఎవరిని నమ్మాలి, మేము ఏం చేయాలి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. పిల్లలకి తిండి లేదు, తిప్పలు లేదు. 9 సంవత్సరాల నుంచి ఆడే పడుంటున్నాం. 2 రోజుల్లో మొత్తం 650 ఇళ్లు కూల్చివేయడంతో దాదాపు 2000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వీరందరికీ ప్రభుత్వం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ టీటీడీసీలో పునరావాసం కల్పించింది. పునరావాస కేంద్రాల్లో ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనిపించాయి. ఎవరిని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీటితో బాధితులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కేవలం 100 గజాల్లో గూడు కట్టుకుని ఉంటుంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని కన్నీరు మున్నీరయ్యారు. తాము డబ్బు పెట్టి స్థలం కొనుక్కొని ఇళ్లు నిర్మించుకున్నామని చెప్తున్నారు. తమకు భూదాన్ యజ్ఞ సమితి పట్టాలు ఇచ్చిందని, ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాధికారులు వచ్చి ఉన్నపళంగా ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశారని బోరుమని విలపించారు. ప్రభుత్వమే తమకు దారి చూపించారని వేడుకుంటున్నారు. మేము ఊరికి పోయి వచ్చినాం. ఊరికి పోయి ఇష్టాలకు మొత్తం గొల్ల చేసి సామాన్లన్నీ తీసుకొచ్చుకొని వేసుకున్నారు. అసలు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమి లేదు. 10 సంవత్సరాలు ముట్టి ఆడేమంటున్నాం. మరి చేసేవాళ్ళు అప్పుడే చేసినట్టయితే మేము అవన్నీ కట్టుకోకుండా ఉంటాం అయ్యా. ఏడా దారి లేదా, ఏమి లేదా. మరి మేము ఏం చేస్తాం, మమ్మల్ని చేస్తాం. మరి డబుల్ బెడ్రూమ్లు అంటారు, ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు ఇచ్చిన లేరు దిక్కు. ఇలా కిరాయికి ఇండ్లు కూడా దొరకట్లేదు. కిరాయి ఏడన పోయి ఉండటానికి కూడా అనాథలు వచ్చినట్టు వచ్చాడున్నాం మేము. బువ్వ లేదు, నీళ్లు లేదు. గత 8-9 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రజలని మమ్మల్ని వెళ్ళగొట్టాలనే చూస్తారే తప్పించి, పోలీసులు వస్తారు, అధికారులు వస్తారు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి అని చూస్తారే తప్పించి, వీళ్ళకి కరెంట్ ఉందా, వీళ్ళకి నీళ్ళు ఉందా, వీళ్ళు ఇలా ఎందుకు బతుకుతున్నారు, వీళ్ళ జీవనం ఏమైనా లేదా అని ఎవ్వరు చూడటం లేదు. వచ్చి మమ్మల్ని లేపేయాలనే చూస్తారు, అక్కడ వెళ్ళగొట్టాలనే చూస్తున్నారు. మరి మేము రాజకీయ నాయకులు, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ పరిపాలిస్తున్న నాయకులు భూ కబ్జాలు చేసుకొని 100 ఎకరాలు పోగు చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? పోగు చేసుకుంటున్నారు. వాళ్ళ తరతరాలు బతికేంత వరకు. మేము కేవలం 100 గజాల స్థలం కోసం, ఇంటి స్థలం కోసం ఇక్కడ పడి మేము ఉంటుంటే మమ్మల్ని ఏమంటున్నారంటే అక్రమ ఆస్తులు, అక్రమ భూములు అని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని. ఇదెక్కడ న్యాయం అండి? అక్రమ భూములు తీసుకోవాల్సిన అవసరం పేదవాళ్ళకి ఏమొచ్చింది? తినేందుకు సరిగా తిండి, మంచి ఉద్యోగం ఉండి ఒక ఇల్లు ఉంటే చాలనుకునే పేదవాళ్ళం మేము. మాకేం అవసరం అండి? దయచేసి మేము కోరుకునేది ఒకటేనండి, మాకు న్యాయం కావాలి, మాకు ఇల్లులు కావాలి. తమకు నిలువ నీడ లేకుండా చేశారంటూ భూదాన్ ఇళ్ల బాధితులు 2వ రోజు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఖమ్మం నగరంలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా వందలాదిగా పునరావాస కేంద్రాల నుంచి బయటకొచ్చి ఆందోళనలకు దిగారు. టీటీడీసీ ఎదుట ఖమ్మం ఇల్లెందు క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు బాధితులకు మధ్య తోపులాట జరిగింది.
భూదాన్ బాధితుల్ని పరామర్శించి వారికి మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు ఖమ్మం రానున్నారు. వెలుగుమట్లలోని ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలోని 2 నెలల చిన్నారి చావుకు కారకులను కఠినంగా శిక్షించాలంటూ రజక సంఘాలు అఖిల పక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. రజక కుటుంబంపై దాడి చేసిన అగ్రవర్ణాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ పెద్దపల్లి జిల్లాలో రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గోదావరికని చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట స్థానిక రజక సంఘ నేతలు ఆందోళన చేపట్టారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు చౌరస్తాలో అఖిలపక్షం నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన నేతలు లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాదులో చెరువుల FTL సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. సున్నం చెరువు వద్ద కొందరికి లబ్ధి చేకూర్చాలని 5 ఎకరాల వరకు మినహాయించి FTL హద్దులను హైడ్రా నిర్ధారిస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలో నిజం లేదన్నారు. సున్నం చెరువు FTL పరిధిని 2014లోనే నిర్ణయించారని వివరించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చెరువు FTL పరిధిలోనే హైడ్రా పనిచేస్తుందన్నారు. గతంలో హైడ్రా చర్యలను అభినందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అకస్మాత్తుగా హైడ్రాతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదని రంగనాథ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హైడ్రా 1240 చోట్ల ఆక్రమణలను తొలగించి 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని ఆయన వివరించారు. హైడ్రా ఏ ఒక్కరి పక్షాన పనిచేయదని స్పష్టం చేశారు. మాధవరం కృష్ణారావు గారు గౌరవ కూకట్పల్లి శాసనసభ్యులు ఏదైతే గనక సున్నం చెరువులో చేస్తున్నటువంటి చెరువు పునరుద్ధరణ పనుల్లో FTL డిమార్కేషన్ గురించి వారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ FTL అనేది నిర్ధారణ చేయడం అనేది 2014లోనే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేసి వెబ్సైట్లో అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగిందనమాట. రేఖాంశాలు అక్షాంశాలు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఏదైతే కొండ ఒకటి ఉన్నది ఆ కొండ పక్కన 5 ఎకరాలు ఉన్నాయి దాన్ని పక్కన పెట్టారంటే అట్లా పక్కన పెట్టాం కదా, FTL వరకే మేము వర్క్ చేస్తున్నాం చెరువులు. హైకోర్టు కూడా అలానే మాకు డైరెక్షన్ ఇచ్చింది. ఆ కొండని FTLలోకి తీసుకొచ్చి చేస్తే కనుక రేపు అనవసరమైన కాంప్లికేషన్స్ లేకపోతే అసలు FTL కానిదాన్ని మనం చేస్తే కనుక ఇష్యూస్ వస్తాయి అన్నమాట. బొగ్గు మైనింగ్లో కీలకంగా ఉన్న సింగరేణికి అంతర్జాతీయ ఆహ్వానం అందింది. లిథియం మైనింగ్లో భాగస్వామిగా చేరాలని బ్రెజిల్కు చెందిన CBL సంస్థ సింగరేణికి ఆహ్వానం పలికింది. CBL బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే, CEO వినీసియస్ అల్వరెంగా సింగరేణి ప్రధాన కార్యాలయంలో CMD జ్యోతి బుద్ధప్రకాశ్తో సమావేశమయ్యారు. బ్రెజిల్లో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. బ్రెజిల్లో ఖనిజాల వెలికితీత అవకాశాలు, లాభదాయకత తదితర అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని బుద్ధప్రకాష్ వారికి తెలిపారు. ఇంటి నుంచే రైల్వే ద్వారా పార్సిల్ పంపేందుకు ఉద్దేశించిన రైలు పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఈ యాప్తో డోర్ టు డోర్ పార్సిల్ సేవలను పొందవచ్చని ఆయన తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 7 నగరాల్లో రైలు పార్సిల్ యాప్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలో మాత్రమే ఈ యాప్ ద్వారా పార్సిల్ పంపుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టును పరిశీలించి అవసరమైతే తగిన మార్పులు చేసి దేశమంతటా అమలు చేయనున్నట్లు GM శ్రీవాస్తవ వివరించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్లపై అధ్యయనానికి IIM బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు పార్సిల్ యాప్ ద్వారా మరో 100 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. రైల్ పార్సెల్ యాప్ అనేది నార్మల్ ఏదైతే స్టేషన్కి వెళ్ళి మనం బుకింగ్ చేసుకుంటామో ఇంట్లోనే డోర్ డెలివరీ ద్వారా ఈ యాప్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ అనుకోండి, బైక్ను కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఏదైనా హెవీ లగేజ్ ఉన్న పార్సెల్స్ ఉన్నా కూడా వాటిని బుక్ చేసుకోవచ్చు. ఆ రైల్వే ఛార్జెస్ అంతే ఉంటాయి. దానికి తోడు ఈ ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే లాజిస్టిక్ పార్ట్నర్ ద్వారా రాబోతుందో దీనికి కొద్ది మేర వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అయితే ఈ యాప్లో మనకు క్లియర్గా రైల్వే ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఈ డెలివరీ పార్ట్నర్ ఛార్జెస్ కూడా కనిపిస్తుంటాయి.
డిజిటల్ అరెస్టులపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ నుంచి 1,44,00,000 కొల్లగొట్టారు. హైదరాబాద్ కొండాపూర్కు చెందిన వృద్ధుడు కామేశ్వరన్ కెనరా బ్యాంకులో మేనేజర్గా పనిచేసి పదవి విరమణ పొందారు. ముంబై ఏటీఎస్ నుంచి మాట్లాడుతున్నామంటూ జనవరి 17న ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కామేశ్వరన్ ఆధార్ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు గుర్తించామని, లావాదేవీలు తనిఖీ చేస్తామంటూ వేర్వేరు వ్యక్తులు కాల్లోకి తీసుకున్నారు. తనకు సంబంధం లేదని చెప్పినా వినకుండా వృద్ధుడిని వీడియో కాల్లోకి తీసుకొని బెదిరించారు. సాయం చేస్తానంటూ ముఠాలోని మరో నిందితుడు కామేశ్వరన్కు చెప్పి వివిధ ఖాతాలకు డబ్బు బదిలీ చేయించుకున్నాడు. తనిఖీ పూర్తయ్యాక ఫిబ్రవరి 19న కోర్టు ఆదేశాలతో అంతా తిరిగి చెల్లిస్తామంటూ 1,44,00,000 బదిలీ చేయించుకున్నాడు. ఫిబ్రవరి 19 దాటినా విచారణ పూర్తి కాకపోవడం, వేర్వేరు కారణాలతో అవతలి వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్హత లేకుండా కంటి వైద్యం చేస్తున్న 5 నకిలీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో 5 కంటి ఆసుపత్రులలో వీరంతా అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్నారని తెలిపారు. 3 నెలల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలో ఈ నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడిందన్నారు. నకిలీ డాక్టర్ల బాధిత మహిళ తెలంగాణ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ 5 అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఎవరైనా అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్ డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్ కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్ రెఫర్ చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్వాలిఫికేషన్ లేకుండా అన్నెసరీ ట్రీట్మెంట్స్ చేసినా పబ్లిక్ కి నష్టం కలిగించే విధంగా వాళ్ళ లైఫ్ తోటి ఆడుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపై లక్ష్మీ నరసింహుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గజవాహనంపై నారసింహుడు పెళ్లి కుమారుడిగా మాడవీధుల్లో విహరిస్తూ కళ్యాణ వేదికకు చేరుకున్నారు. పల్లకిపై అమ్మవారు లక్ష్మీదేవి తిరువీధిలోని మండపానికి చేరుకోగా అర్చకులు, వేద పండితులు, ఋత్వికులు, పారాయణికులు కళ్యాణం ప్రారంభించారు. స్వామివారి తిరు కళ్యాణానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సింహలగ్నంలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య నరసింహస్వామి వారు లక్ష్మీదేవి మెడలో మాంగళ్య ధారణ చేశారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఈటీవీ ఛానల్ బుల్లితెర తారలు సందడి చేశారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న జానకి పరిణయం సీరియల్ తరపున ఇటీవల లక్కీ డ్రా నిర్వహించగా సుల్తానాబాద్కు చెందిన సాయి వర్షిత విజయం సాధించారు. బుధవారం సాయి వర్షిత అభినయ్ వివాహం సందర్భంగా బుల్లితెర నటులు అజయ్, చరిష్మా వారి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి 10,000 రూపాయల పట్టుచీర అందజేశారు. బుల్లితెర తారలను చూసేందుకు మహిళలు, యువతులు ఎగబడ్డారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. అంతకుముందు సీరియల్ నటులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.